హాయ్ అందరికీ, నేను మీ స్వర్ణ. మేమైతే ఎర్లీ మార్నింగ్ మేకప్ వెళ్తున్నామండి. మామూలుగా వీకెండ్స్ మేకప్ వస్తే మాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత టైం అయినా సరే, ఎంత దూరం అయినా సరే సేఫ్గా తీసుకొస్తారు మా ఆయన. ఈ వీకెండ్ అయితే మీటింగ్ ఉండడం వల్ల మా ఆయన రాలేదు. మేము ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తున్నామండి. ఫంక్షన్ హాల్ అయితే చాలా దూరం, నందికొట్కూరు రోడ్లో. ఫంక్షన్ హాల్ అయితే వచ్చేసిందండి. బ్రైడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. బ్రైడ్ మా కోసం వెయిట్ చేస్తుంది. పాపం నైట్ అంతా తనకు అసలు నిద్రే లేదంట. నైట్ ఫంక్షన్ అయిపోయేసరికి 2-3 అయిందంట. తనైతే మా కోసం వెయిట్ చేస్తుంది. వెళ్ళగానే తను ఒకటి చెప్పిందండి, అక్క నైట్ లుక్ అయితే చాలా బాగుంది అక్క, అందరూ చెప్పారు నైట్ లుక్ చాలా బాగుందని, నాకు అలానే వచ్చేలా ట్రై చేయరా అని అడిగింది. మేకప్ అయితే స్టార్ట్ చేశాము. నైట్ కంటే బెస్ట్గా ఇస్తారా అని చెప్పి మేకప్ స్టార్ట్ చేశానండి. హెయిర్ స్టైల్ కానీ, శారీ కానీ, మేకప్ కానీ వాళ్ళందరూ ఫుల్గా సాటిస్ఫై అయ్యారండి. మేకప్ అయిపోయాక అందరూ వచ్చి చూసి నాకు చాలాసార్లు థ్యాంక్స్ చెప్పారు. చాలా సాటిస్ఫై అయ్యారు వాళ్ళైతే. ఫోటోగ్రాఫర్స్ అయితే మా మేకప్ ఎప్పుడు ఫినిష్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారండి. ఎందుకంటే మేకప్ షాట్స్ తీసుకోవడం కోసం. మేకప్ అయితే అయిపోయింది. మీరే చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉందో. మేకప్ షాట్స్ అయితే తీసుకోవడానికి వాళ్ళైతే వచ్చేసారు. వాళ్ళు కూడా అన్నారు మేకప్ ఫినిషింగ్ చాలా బాగుందని. బ్రైడ్ అయితే ఫుల్ హ్యాపీ అండి. బ్రైడ్ వాళ్ళ అన్నయ్య గారాబం చూసారా, నాకైతే చాలా ముచ్చట అనిపించింది తనకు అలా తినిపిస్తుంటే. నువ్వు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో నీ చుట్టూ గోడ కట్టుకోవచ్చు. వాటన్నిటినీ మీ గెలుపు బాటగాను పరుచుకోవచ్చు. నిర్ణయం మీ చేతిలోనే ఉంది. హాయ్, నా పేరు భార్గవి. సో నా మ్యారేజ్కి నేను స్వర్ణతో కాంటాక్ట్ అయ్యి తనకు మేకప్ చేస్తున్నా. ఎవ్రీథింగ్ వాజ్ వెరీ పర్ఫెక్ట్ అండ్ సో అందరు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నిన్నటి బాగుంది, ఈ రోజు బాగుంది. హ్యాపీనా? మీ అమ్మాయి నీ గెటప్లో చూడాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంటారు కదా. ఫుల్ హ్యాపీ? నువ్వు చెప్పాలి. ఐఎమ్ సో హ్యాపీ.